everyone, welcome to our channel EaseurStress. ఇప్పుడు మాకు ఈస్టర్ లాంగ్ వీకెండ్ అండి. ఇప్పుడు యూజువల్ గా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ ఈస్టర్ కి ఎక్కడికో చోటకి హాలిడేస్ అనో బయటకి వెళ్ళటమో ఏదో ప్లాన్ చేసుకుంటాము. కానీ ఈసారి అందరూ క్వారంటైన్ లో ఉన్నారు కదా, సో నేను హౌస్ డీప్ క్లీన్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఒకే రోజు మొత్తం చేసేద్దామని అనుకోకుండా నేను ఇవాళ ఓన్లీ 1 రూమ్ పిక్ చేసుకున్నాను. ఈ రూమ్ వర్క్ కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకుంటున్నాను. సో క్లీనింగ్ అంటే ఏదో పైపైన గబగబా దులిపేయడం, సర్దేయడం, తుడిచేయడం అట్లా కాదు. నేను ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే, యూజువల్ గా మేము ఈ రూమ్ ఎక్కువ వాడము, ఇది స్పేర్ రూమ్ లాగా. ఇక్కడ ఉన్న ఈ డ్రాయర్స్ లో ఐటమ్స్ అన్ని తీసి అవన్నీ మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవడం. మనం చాలా వరకు ఒక్కోసారి ఏదైనా వస్తువు తీసుకొచ్చి అది దాని యూజువల్ ప్లేస్ లో కాకపోయినా ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము హడావుడిగా ఉన్నప్పుడు అట్లాగా. సో ఇప్పుడు అవన్నీ మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుంటాను. ఏది ఎక్కడికి వెళ్ళారో అక్కడ సర్దేసుకుంటూ ఉంటాను. ప్లస్ అన్ని ముందు డస్టింగ్ చేసేసుకున్నాము. ఉన్న ఐటమ్స్ అన్ని ఇక్కడ ఒక స్పేర్ చైర్స్ అట్లాంటివన్నీ ముందు డస్టింగ్ చేసేసుకున్నాక అప్పుడు విండోస్ క్లీన్ చేయడం అట్లా చేద్దాం. ఓకే, ముందు మనం ఈ డ్రాయర్స్ తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను కొన్ని హౌస్ వైఫ్ ట్రిక్స్ వాడుతున్నానండి. నేను వాడకుండా పక్కన పెట్టేసిన పైజామా ప్యాంట్లో నుంచి ఒక చిన్న పీస్ కట్ చేసి తీసుకున్నాను. ఇది కాటన్ పీస్. ఇప్పుడు ఈ ర్యాక్లు అవన్నీ బయట పెట్టేశాను. ఇవన్నీ రూమ్ హీటింగ్కి సంబంధించింది. సో ఎక్స్ట్రా ఏమీ లేవు, ఎక్సెప్ట్ ఈ క్యాప్సూల్స్ ఒకటి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ దీని లోపల ఉన్న షీట్ తీసి క్లీన్ చేసేసుకుని ఇది ఒకసారి దులిపేసి షీట్ వేసేసి ఇవన్నీ కూడా ఒకసారి తుడిచేసి లోపల పెట్టేస్తాను. ఇది ఈ ర్యాక్కి సంబంధించింది కాదు, సో నేను ఇవన్నీ తీసుకెళ్ళి పైన పెట్టేస్తాను. తర్వాత ఇప్పుడు సేమ్ అదే విధంగా మిగతా ర్యాక్స్ అన్ని కూడా క్లీన్ చేసేసుకుందాం. మీరు ఎప్పుడైనా కూడా క్లీన్ చేసేటప్పుడు టాప్ టు బాటమ్ రండి. మీ ఇట్లా కార్నర్స్లో అది చూస్తే మీకు అక్కడక్కడ కొంచెం పైన స్పైడర్ వెబ్స్ కానీ అట్లా ఉండొచ్చు. సో ముందు అవి క్లీన్ చేసుకున్నాక తర్వాత కింద డస్టింగ్ చేసుకోండి. సో ఈ కార్నర్లో నాకు కొంచెం ఉంది, అది క్లీన్ చేసేసుకున్నాము. డస్ట్ కనుక మీకు బాగా ఉంటే మీరు ముందు డ్రై క్లాత్తో డస్టింగ్ చేసేసి మళ్ళీ వెట్ క్లాత్తో కూడా తుడుచుకోండి. ఇక్కడంతా నాకు కేబుల్స్, నెట్ కేబుల్స్ అవన్నీ ఉన్నాయి. సో ఏంటంటే నేను అవన్నీ కూడా బయటికి తీసి అవన్నీ వైప్ చేసి వైర్స్ కూడా ఒకసారి తుడిచి పెడతాను.
ఒకసారి ఈ దేవుడు అల్మర్ పైన వాక్యూమ్ పెట్టేసుకుని దులిపేద్దామండి. నేను యాక్చువల్లీ ప్రతి అమావాస్య తర్వాత దేవుని ఫొటోస్ అన్నీ తుడిచి పొట్లు పెట్టుకుని ఇదంతా క్లీన్ చేసుకుంటాను. సో ఇప్పుడు అదేం టచ్ చేయట్లేదు. దాన్ని ఇక్కడ వాక్యూమ్ పెట్టేలోపు మనం ఈ డోర్స్ అన్ని క్లీన్ చేసేసుకుందాము. సేమ్ ప్రాసెస్, ముందు డస్టింగ్ చేసుకుని తర్వాత వెట్ క్లాత్తో వైప్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నవన్నీ క్లీన్ చేసేసామండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ డ్రాయర్స్ అండ్ ఈ టీవీ ర్యాక్ ముందుకి జరిపాను. సో దీని వెనకాల ఒకసారి మాప్ చేసేసుకుని వెట్ మాప్తో తుడిచేసుకుందాము. విండోస్ క్లీన్ చేసుకుందామండి. నేను విండోస్ అండ్ గ్లాస్ క్లీనర్ లిక్విడ్ తీసుకున్నాను అండ్ కాటన్ క్లాత్ ఒకటి, కాటన్ స్పాంజ్ క్లాత్ ఒకటి అండ్ కొంచెం వాటర్ తీసుకున్నాను. ముందుగా ఒకసారి మొత్తం డస్టింగ్ చేసేసుకున్నాక ఆ తర్వాత ఈ లిక్విడ్ స్ప్రే చేసి వైప్ చేసుకుందాము. నేను ఎప్పుడన్నా కూడా ఏదైనా సోప్ కానీ ఇట్లా లిక్విడ్స్ కానీ యూజ్ చేసినప్పుడు మళ్ళీ తర్వాత క్లీన్ వాటర్తో ఇంకోసారి క్లీన్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. సో ముందు డస్టింగ్ చేసేసుకున్నాము. సేమ్ విండోస్ ఎట్లా క్లీన్ చేసామో అలాగే ముందు డస్టింగ్ చేసి తర్వాత లిక్విడ్ యూజ్ చేసుకుని వైప్ చేసుకుందాము. రేడియేటర్ క్లీనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ స్కర్టింగ్ బోర్డ్స్ పైన క్లీన్ చేసుకుందాము. ఇక్కడ మీరు చూస్తే ఈ స్కర్టింగ్ బోర్డ్ పైన స్టీల్ బార్ ఉంది. ఈ బార్ని కూడా సేమ్ ముందు అట్లాగే ఈ క్లాత్ తో ముందు డస్టింగ్ చేసేసాక తర్వాత ఈ స్పాంజ్ క్లాత్ ని వాటర్ లో డిప్ చేసి వెట్ క్లాత్ తో వైప్ చేసుకుందాము. మీరు ఒకవేళ డైరెక్ట్ వెట్ క్లాత్ తో వైప్ చేస్తే ఏమవుతుందంటే దీనిపైన కొంచెం దుమ్ము ఉంటుంది కదా, ఆ తడికి ఆ దుమ్ము వెళ్ళి వాల్ కి అంటుకుని అది స్టెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ముందు డస్టింగ్ చేసుకున్నాక వెట్ క్లాత్ పెట్టండి. చూసారా ఎంత దుమ్ము వచ్చిందో? మనం మామూలుగా కనపడదు, క్లీన్ చేస్తే మాత్రం చూపిస్తుంది, దుమ్ము వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్ స్టెప్ అండి. రూమ్ అంతా ఊడ్ చేసి మాప్తో తుడిచేసుకుందాము.
అదండి, చూసారు కదా నేను ఈ రూమ్ అంతా ఎట్లా క్లీన్ చేశాను. సేమ్ ఇదే ప్రాసెస్ని రూమ్ బై రూమ్ ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. అయితే నేను ఒకే రోజు ఇల్లంతా క్లీన్ చేసేయాలని అయితే అట్లా ఏం పెట్టుకోను. ఎందుకంటే మనం టైర్డ్ అయిపోతాము. మనం టైర్డ్ అయిపోయాక మనకి ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది, అంత నీట్గా చేయలేము, కొన్ని స్కిప్ చేసేస్తూ ఉంటాము. అందుకే నేను అది ప్రిఫర్ చేయను. రోజుకి ఒక రూమ్ పెట్టుకుంటాను. ఒకవేళ చిన్న రూమ్ అయితే 2 రూమ్స్ అట్లా పెట్టుకుంటాను. ఎంతవరకు ఓపిక ఉంటుందో అంతవరకు చేసి ఆపేస్తాను. నేనైతే ఇట్లా క్లీన్ చేసుకుంటాను. రెగ్యులర్గా ఇంత డీప్ క్లీన్ అయితే చేయను. ఎప్పుడైనా లైక్ వన్స్ ఏ ఇయర్ ఆర్ ట్వైస్ ఏ ఇయర్ అట్లా చేస్తాను ఇంత డీప్ క్లీనింగ్. మీకు కూడా ఇంకేమైనా టిప్స్ కనుక తెలుసుంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. మీరు ఒక్కళ్ళే చేయమాకండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయండి. పిల్లలు ఉంటే వాళ్ళ టాయ్స్ని వాళ్ళే క్లీన్ చేసుకోవటం, వాళ్ళ బుక్స్ని వాళ్ళే అరేంజ్ చేసుకోవటం, అట్లా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు మీరు ఎంజాయ్ చేస్తూ చేసుకుంటారు, టైట్నెస్ ఫీల్ అవ్వకుండా. Hope you have liked watching this video. Please like, comment and subscribe to our channel. See you soon. Bye.